హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఆహాలో రిలీజ్ అయిన మస్తీస్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మస్తీస్ గతంలో ఇది వెబ్ సిరీస్గా వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్ని సినిమాకి లాగా ఆహా యాప్లో తీసుకొచ్చారు రీసెంట్గా. క్రిష్ ఈ సినిమాకి స్టోరీని అందించారు, అంతేకాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది. ప్రణవ్ ఒకవైపు యాడ్ ఏజెన్సీని రన్ చేస్తూనే ఇంకోవైపు పబ్ని కూడా రన్ చేస్తూ ఉంటాడు. ప్రణవ్ వైఫ్ గౌరీ. ప్రణవ్ అనుభవిస్తున్న ఆస్తులన్నీ గౌరీవే. ప్రణవ్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంది గౌరీ. కానీ ప్రణవ్ అలా కాదు. యాడ్స్ చేయడం కోసం వచ్చిన లేడీస్తో అతను రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అలాగే తన పబ్లో పనిచేసే లేఖతో కూడా ఎఫ్ఐఆర్ నడిపిస్తూ ఉంటాడు. అదే పబ్లో పనిచేస్తున్న ఆనంద్ లేఖని లవ్ చేస్తూ ఉంటాడు. కానీ రిచ్ లైఫ్ని కోరుకునే లేఖ ఆనంద్ని రిజెక్ట్ చేస్తుంది. ఆ పబ్లోనే తాని అనే అమ్మాయి తన టీంతో బ్యాండ్ నిర్వహిస్తూ ఉంటుంది. ఆమె హెబా పటేల్. ఆ హెబా పటేల్ టీంలో కార్తీక్ అండ్ దినేష్ ఇద్దరు తానియాని లవ్ చేస్తూ ఉంటారు. ఆమె కోసం గొడవ పడుతూ ఉంటారు. తనకి డబ్బు అవసరం ఉండడంతో ఇద్దరికి ఆమె నచ్చ చెప్తూ ఉంటుంది. ఇంకో పక్క ప్రణవ్ తన కంపెనీలో వచ్చిన ఒక యాడ్ని సిమ్రాన్తో చేస్తాడు. అయితే తనకి మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని వాడుకుంటూ ఉంటాడు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇదే సమయంలో ప్రణవ్ కారణంగా లేఖ కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయంలో కూడా లేఖతో కూడా గొడవ పడుతూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరు అప్పుడు ఏం చేస్తారు? వీటి వల్ల ప్రణవ్కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? తానియా ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ప్రేమలో అయినా పెళ్లిలో అయినా ఒకరిపై ఒకరికి ఉండాల్సింది నమ్మకం. అది లేని జీవితాలు చాలా గందరగోళంలో పడతాయని నిరూపించే స్టోరీయే ఇది. అవసరం, ఆపద, వ్యామోహం ఈ మూడిట్లో ఏది తీర్చాలన్నా డబ్బే కావాలి. ఆ డబ్బు కోసమే దారి తప్పే వాళ్ళు కొంతమంది, తమ దగ్గర ఉన్న డబ్బు చూపిస్తూ దారిలోకి తెచ్చుకునే వాళ్ళు ఇంకొంతమంది. ఈ రెండు రకాల వ్యక్తుల చుట్టూ తిరిగే ఈ స్టోరీని క్రిష్ రాసుకున్న విధానం చాలా బాగుంది. ఈ సినిమా స్టోరీ 80% ఒక పబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ ఆ పబ్బుతో లింక్ పెట్టిన విధానం డైరెక్టర్ చాలా బాగా చూపించారు. కథ పబ్లోనే జరుగుతున్నప్పటికీ మనకెక్కడ బోర్ అనే ఫీలింగ్ రాదు. అక్కడక్కడ స్టోరీ ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటూ ఇంట్రెస్ట్ పెంచేలా ఉంటుంది. మోడర్న్ లైఫ్ స్టైల్ని ఇష్టపడుతూ నైతిక విలువలను వదిలేస్తే జీవితాలు ఎలా కోల్పోవాల్సి వస్తుందనే మంచి సందేశాన్ని ఈ సినిమాలో మనకు చూపించారు. ఓవరాల్గా ఈ సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి ప్రణవ్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్తో మంచి పికప్ అందుకుంటుంది. ఓటీటీలో ఉన్న ఈ సినిమాని ఈజీగా వన్ టైం చూసేయచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.